తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అన్న మీ పేరు? నా పేరు ఉమాయేష్ పదవ అన్న, రాజమండ్రి మాది. ఏం చేస్తుంటారా అన్న? నేను పెయింటింగ్ వర్క్ చేస్తాను. ఎలక్షన్స్ లో ఈసారి ఎవరు వినే ఛాన్స్ కనిపిస్తుంది రాజమండ్రి అర్బన్ అంటే ఏం చెప్తారు? 99% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలన్న. పేద ప్రజలకి ఇల్లుల దగ్గర నుంచి, పెన్షన్ల దగ్గర నుంచి, పిల్లలకి స్కూల్ దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ఉపయోగపడింది ప్రజలందరికీ కూడా. ఈరోజు ప్రతి నోట కూడా ఏమైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జై జగన్ అనే నినాదం. దీంతోపాటు మాది రాజమండ్రి అన్న. ఒకప్పుడు చూసుకుంటే రాజమండ్రి చాలా దారుణంగా ఉండేది. ఈరోజు హైదరాబాద్ ఎలా ఉందో ఆ టైప్లో తయారైందన్న మా రాజమండ్రి. నిజంగా చాలా డెవలప్మెంట్ చేశారు భర్త గారు. ఏం చేశారంటే అన్న, ఇప్పుడు పార్కులు కట్టించారు. ఇంతకు ముందున్న పార్కు మొత్తం రుచి కింద ఉండేది అన్న. అంతా వాటర్, కుల్లి వాటర్ అంతా వచ్చేసి మొత్తం వ్యర్థాలన్నీ అందులోకి వస్తూ ఉండేవి. ఈరోజు భర్త గారు వచ్చిన తర్వాత దాన్ని శుభ్రం చేయించి పిల్లల దగ్గర నుంచి పెద్దలు కూడా వెళ్ళి అక్కడ సేద తీరి ఉండేలాగా చేశారు. దాండి మార్చి పెట్టారు, ఏమన్నా ఓపెన్ థియేటర్స్ పెట్టారు. ప్రజలకు ఏం కావాలో అవన్నీ కూడా పెట్టారన్న. ఇవన్నీ కూడా ప్రజల కోసం కాదు, ఆయనకి 25% కమిషన్ వస్తుంది. ఈ కమిషన్ కోసం ఈ వర్క్స్ అన్ని చేశారని చెప్తున్నారు వాసు గారు. అలా ఎలా చెప్తారన్న? అది కరెక్ట్ కాదన్న. అభివృద్ధి వాళ్ళు చేయరు. చేసిన వాళ్ళ మీద ఇటువంటి ఆరోపణలు అనేవి కరెక్ట్ కాదు కదన్న. మరి ఇంతకు ముందు వాళ్ళే కదా హయాంలో ఉన్నారు, మరి వాళ్ళు ఎందుకు చేయలేదు? వాళ్ళ హయాంలోనే రాజమండ్రి చాలా డెవలప్ అయింది. భరత్ వచ్చిన తర్వాత ఏం డెవలప్ కాలేదని చెప్తున్నారు. ఏం డెవలప్ అయిందన్న? ఎక్కడ డెవలప్మెంట్ అయిందన్న? చూపించండి. ఏ నోటైనా సరే డెవలప్మెంటే కనపడుతుంది రాజమండ్రికి. ఇంతకు ముందున్న నాయకులు ఎన్ని సంవత్సరాలు, రెండు టర్మ్లో 3 టర్మ్లో చేశారు వాళ్ళు మొత్తం అందరూ కూడా టీడీపీకి సంబంధించి. ఇప్పుడు ఈ అభివృద్ధి చేశారని చెప్పేసి ఎక్కడైనా చూపించండి అన్న. ఎక్కడ అభివృద్ధి జరగలేదన్న. జరిగిందంటే అభివృద్ధి అంటూ జరిగిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారానే జరిగింది. నెక్స్ట్ భరత్ గారు రాజమండ్రిలో చేసిన అభివృద్ధి ఇంకా ఎవరు కూడా చేయలేరు, ఏ నాయకుడు కూడా చేయలేరు. ఇది మాత్రం నిజం అన్న. ఎట్లా ఉంటాడు భరత్? ఈయన పరిస్థితి ఏంటి? ప్రజల్లో ఎలా ఉంటాడు? ఏమైనా సమస్యలు చెప్పడానికి వెళ్తే పట్టించుకుంటారా లేకపోతే ఏంటి? నా పేదవాళ్ళు సమస్యలను తీర్చడానికి కూడా ఈయన రచ్చబండ అనే కార్యక్రమం పెట్టి ఆ రచ్చబండలో ప్రతి ఇబ్బందిని కూడా ఆయన సాల్వ్ చేశారన్న. ఇది మాత్రం అక్షర సత్యం. రాజమండ్రి ప్రజానికానికి కదన్నా, ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు కూడా తెలుసు రాజమండ్రికి భరత్ అన్న అంటే ఒక బ్రాండ్. ఎవరికి భరత్ అంటే ఎవరో కూడా తెలియదని చెప్తున్నారు. హాల్లో అంటే ఏంటన్నా, ఏ నోటైనా సరే భరత్ అనేటప్పటికి వీళ్ళ చెవులు వినపట్లేదన్న. ఇంకా ఎటు చూసినా భరతో జగన్ అన్నప్పుడు ఇంకా వీళ్ళ చెవులు ఎలా వినపడతాయి అన్న? అంటే ఇక్కడ వాసిని తట్టుకోవడం కష్టం. వాసిని తట్టుకొని నిలబడలేడు భరత్. వాళ్ళకి గ్రౌండ్ లెవెల్లో మంచి పట్టు ఉంది, భరత్కి ఏం లేదని చెప్తున్నారు అన్న. ప్రజలందరూ కూడా ఒక విషయం గమనించుకోవాలన్న. ఏంటంటే ఎంపీగా ఉండగానే ఆయన రాజమండ్రి ఇంత అభివృద్ధి చేశారు. ఆయన ఎమ్మెల్యే అయితే ఇంకెంత అభివృద్ధి చేస్తారో, ప్రజలకు ఎలా ఉపయోగపడతారు అన్నది ప్రజలందరూ కూడా గమనించాలి. ఇక్కడ పేదల పక్షాన నిలబడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మార్కని భర్త గారు ఒక్కలే అన్నా. ఏ గొప్పలు చెప్పుకోవడానికి 10 మందితో లేని పని మాటలు చెప్పించి మంచి చేసి వాళ్ళ మీద బురద జల్లి వాళ్ళు చాలామంది ఉంటారన్న. కానీ ఏంటంటే పైన భగవంతుడు ఉన్నాడు, భర్త గారికి మాలాంటి పేదలు అందరం కూడా అండగా ఉన్నాం. ఈ విజయం మాత్రం నెక్స్ట్ ఈ ఎలక్షన్లో మాత్రం కంపల్సరీగా రాజమండ్రిలో ఆయన బలమైన మెజారిటీతో నెగ్గుతారు భర్త గారు. ఇది మాత్రం అక్షర సత్యం అన్న.